ఈ 101 కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో భక్తుడు అంటాడు, మొట్టమొదటి వచనంలో అంటాడు, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించేటువంటి వారిలో ఉండాల్సినటువంటి గుణాలను భక్తుడు అలవర్చుకొని ఉన్నాడు. ఎలాగుండాలో దేవుని స్తుతించే వ్యక్తులు, ఎలాగుండాలో దేవుని మహిమపరిచే వ్యక్తులు, ఎలాగుండాలో దేవుని మందిరావరణంలో ప్రవేశించే వ్యక్తులకు ఉండాల్సినటువంటి గుణాలను భక్తుడు తన జీవితం ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తన జీవితం ద్వారా చెప్తా ఉన్నాడు. ఎలా జీవించాలో భక్తి పరులకు ఉండాల్సినటువంటి గుణాలను తెలియపరుస్తూ ఉన్నాడు. భక్తుడు అంటాడు, దేవా నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. మంచిదే, దేవుని స్తుతించడం మంచిదే. అయితే స్తుతించే వారికి ఉండాల్సిన గుణాలను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అంటాడు కదా, 2వ వచనం అంటాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నిర్దోష మార్గమున, ఏ దోషము లేని మార్గమున ఎలాగుంటాడు? వివేకముతో ప్రవర్తిస్తాడట, జ్ఞానముతో ప్రవర్తిస్తాడు. తన నడవడికలో జ్ఞానముతోటి నిర్దోష మార్గములో ఎలా ఉండాలో పరిశుద్ధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తూ, దోషము కలిగినటువంటి అలవాట్లు క్రియలు మనం కలిగి ఉంటే అది మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. ప్రవేశిస్తుందేమో నిర్దోష మార్గము, కానీ క్రియలు దేవునికి అయిష్టమైనవిగా ఉంటే దాని వలన మనకి ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. కాబట్టి మనం ప్రవేశిస్తున్న మార్గం నిర్దోషమైనప్పుడు భక్తుడు అంటాడు కదా, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. దేవుని స్తుతించే వ్యక్తికి ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి అంటే, నేను నడుస్తున్న మార్గము నిర్దోషమైనది, నేను నడుస్తున్న మార్గము పవిత్రమైనది, నేను నడుస్తున్న మార్గం పరిశుద్ధమైనది. కాబట్టి మనలో ఏముండాలి? వివేకం ఉండాలట, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మన నడవడికి ఉండాలో భక్తుడు గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను స్తుతించే వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి నేను వివేకముతో ప్రవర్తించాలి అని భక్తుడు నిశ్చయించుకున్నాడు. 2వది అంటాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఏం చేస్తాడు? 2వది, దేవుని స్తుతించే వ్యక్తికి ఉండాల్సినటువంటి 2వ గుణం ఏంటంటే, నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకొందును. యథార్థత, ఇంట్లోనే యథార్థత లేకుండా బయట ఎలా మనం యథార్థంగా జీవించగలుగుతాం? ఇంట్లోనే నమ్మకంగా లేకుండా, ఇంట్లోనే సాక్ష్యం కాపాడుకోకుండా బయట ఎలా మనం సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం? బయట ఎలా మనం మెప్పు పొందగలుగుతాం? ఇంట్లోనే మనం అపనమ్మకస్తులంగా ఉంటే బయట కూడా మనం అపనమ్మకస్తులంగానే ఉంటాం. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నా ఇంట నేను యథార్థముగా ప్రవర్తించేదను. మొట్టమొదటిది ఏమంటాడు? నేను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. 2వది అంటాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును అని అంటున్నాడు. 3వది అంటాడు, 3వ వచనంలో, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట కనపడుతుంది కదా అని చెప్పని చూస్తూ ఉండిపోవటం కాదు. దేవునికి అయిష్టమైన దాన్ని మన కళ్ళకు కనపడతా ఉన్నప్పుడు దానిని చూడకుండా ఉండటమే మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును, ఏ చెడ్డ కార్యాన్ని కూడా, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను, దేవునికి అయిష్టకరమైనటువంటి ఆలోచనలని ఏమాత్రం కూడా నా కన్నుల ఎదుట ఉండకుండా నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరొక మాట అంటాడు, భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఎవరితోటి? ఈ పరిశుద్ధమైనటువంటి మార్గంలో అడుగు వేస్తున్నటువంటి వ్యక్తి, దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకొనను అంటున్నాడు.
4వది అంటాడు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. భక్తి మార్గము తొలగిన వారు, భక్తిలో లేనటువంటి వారు, భక్తిని విసర్జించినటువంటి వారు, భక్తికి లోబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి నేను సాంగత్యము చేయను, వారితో కలిసి నేను అడుగులు వేయను. అలాంటి వారు కనబడినప్పుడు భక్తుడు అంటాడు కదా, వారు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ అంటాడు 4వ వచనాలు అంటాడు కదా, మూర్ఖు చిత్తడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి, దేవుని స్తుతిస్తున్నటువంటి వ్యక్తి ఎలాగుండాలి? దుష్టత్వము నుండి తన కన్నులను త్రిప్పుకునేవాడై ఉండాలి. అంటాడు కదా, దుష్టత్వము నేను అనుసరించను అని అంటున్నాడు. దేవునికి అయిష్టమైన దాన్ని నేను అనుసరించను అని అంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే దేవుని స్థుతించేటువంటి వ్యక్తి యొక్క క్రియలు ఈ కీర్తన భాగంలో వరుసగా భక్తుడు తన జీవితంలో అలవర్చుకున్నాడు. కొన్ని గుణాలు, మంచి గుణాలను అలవర్చుకున్నాడు, మంచి లక్షణాలను అలవర్చుకున్నాడు, మంచిగా దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు భక్తుడు వీటన్నిటిలో ఇంత నమ్మకంగా ఉన్నాడు అంటే ఆయన అంటాడు కదా, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవుని కృపను గురించి ఇతడు పాడుతూ ఉన్నాడు, రెండవది కీర్తిస్తూ ఉన్నాడు. అంటే దేవునిని మహిమపరిచే వ్యక్తి ఒక పక్క దేవుణ్ణి స్తుతిస్తానే, రెండో పక్కన లోకానుసారమైనటువంటి ఆలోచనలు మనం అడుగులు వేస్తే దేవునికి మహిమ ఎలా చెందగలుగుతుంది, దేవునికి మహిమ ఎలా వెళ్ళగలుగుతుంది? కాబట్టి దేవుని స్తుతించే వ్యక్తి ఎలాగుండాలని భక్తుడు తన జీవితం ద్వారా వెల్లడిపరుస్తున్నాడు అంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను. రెండవది అంటాడు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటున్నాను అంటున్నాడు. నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను అంటున్నాడు. భక్తి మార్గమును తొలగి వారి క్రియలను నేను అసహించుకుంటాను, వాటిని నాకు అంటనివ్వను అని అంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా భక్తి మార్గంలో నడుస్తూనే ఉంటాము, కానీ లోకానుసారమైనటువంటి క్రియలలో మనం కూడా అడుగులు వేస్తూ ఉంటాం. దేవుని స్తుతిస్తూ ఉన్న వ్యక్తికి ఉండాల్సిన గుణాలను దావీదు తన యొక్క జీవితం ద్వారా వెల్లడిపరుస్తూ ఉండగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి నువ్వు నేను ఎంతవరకు ఆయన గుణాలను అలవర్చుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయన అనుసరించగలుగుతా ఉన్నాం, ఎంతవరకు మన మహిమ ఆయన వరకు చెందేటట్లుగా మనల్ని మనం సరిచేసుకోగలుగుతా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం కనుక దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.